Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పడిపోతున్న చంద్రబాబు పింఛన్ల గ్రాఫ్. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు కీలకమైన పలు హామీలలో ఒకటి పింఛన్ల పెంపు. ఈ ఏడాది మే వరకు 3,000 రూపాయలుగా ఉన్న సామాజిక భద్రతా పింఛన్ను 4,000 రూపాయలకు పెంచారు. ఇదే సమయంలో దివ్యాంగులకు 3,000గా ఉన్న పింఛన్ ఏకంగా 6,000కు పెంచారు. ఈ రెండు కూడా సర్కారు ఏర్పడేందుకు దోహదపడ్డాయి. అనుకున్నట్లుగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేశారు. దివ్యాంగులకు 2 నెలల బకాయి ఇవ్వలేదు, కానీ వృద్ధులు, వితంతు పెన్షన్లకు మాత్రం 4,000 రూపాయల చొప్పున 2 నెలల బకాయి కల్పించారు. దీంతో ఇతర పథకాలను ఆలస్యం చేసినా పెద్దగా మైనస్ కాలేదు. చంద్రబాబు ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను ఇవ్వడం, అవి కూడా ఇంటికే పంపించడం, తానే స్వయంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం వంటివి చంద్రబాబుకు మంచి మార్కులు పడేలా చేశాయి. ఇతర సూపర్ 6 పథకాలను కొంత ఆలస్యం చేసినా పెద్దగా ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. పెన్షన్ గ్రాఫ్ పడిపోతోంది. అనర్హులైన వారిని తొలగించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పదే పదే శ్రీకారం చుట్టాలని చెప్పడంతో 4,000 రూపాయలు తీసుకుంటున్న వారిలో ఎక్కడా సంతోషం కనిపించడం లేదు. నిజానికి అనర్హులు ఉన్న మాట వాస్తవమే అయినా ఇంత పెద్ద ప్రభుత్వం 4,000 రూపాయలు ఇవ్వలేకపోతోందా అనే మేధావులు ప్రశ్నలు కూడా సర్కారుకు ఇబ్బందిగానే మారాయి. నిజానికి అనర్హులు ఉన్న మాట వాస్తవమే అయినా ఇంత పెద్ద ప్రభుత్వం 4,000 రూపాయలు ఇవ్వలేకపోతోందా అనే మేధావుల ప్రశ్నలు కూడా సర్కారుకు ఇబ్బందిగానే మారాయి. మరోవైపు ఈ నెల పెన్షన్ వస్తుందా రాదా అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ పరిస్థితి సాధారణంగా పేదలకు ఇబ్బందిగానే మారింది. అయితే కొత్త వారికి ఇవ్వాలన్నా క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల ఒత్తిళ్లు పెరిగాయి. ఎన్నికల సమయంలో చాలామంది ఇళ్లకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సమయంలో వారు చాలామందికి పింఛన్ల హామీ ఇచ్చారు. ఇప్పుడు అవి నెరవేర్చాల్సి ఉంది. దీంతోనే ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇది బెడిసికొట్టే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు తాము అందరికీ ఇచ్చామని ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారని వైసీపీ కూడా యాగి చేస్తోంది. మొత్తంగా చూస్తే పెన్షన్ల పెంపుతో కూటమి సర్కారుకు వచ్చిన గ్రాఫ్ పెన్షన్ల ఏరివేతతో పోయే ప్రమాదం అయితే ఏర్పడిందనడంలో సందేహం లేదు.